ఈ డీమ్డ్ యూనివర్సిటీస్ ఎవడైతే ప్రైవేట్ ఓనర్ సింగిల్ ఓనర్ ఉన్నటువంటి ఏ కాలేజీలో కూడా జాయిన్ అవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళ గ్రీడీనెస్ ఉంటుంది. వైస్ ఛాన్సలర్స్ ని వాళ్ళు చెప్పినట్టు విని వ్యక్తుల్ని పెట్స్ ని వాళ్ళు చెప్పినట్టు వినే ప్రొఫెసర్ని చెప్పినట్టు వినే వైస్ ఛాన్సలర్స్ ని రిక్రూట్మెంట్ చేసుకుని గ్రీడీనెస్ తో వాళ్ళకు మనీయే ఒకటే ఎజెండాగా తీసుకుని వీళ్ళందరూ కూడా వైస్ ఛాన్సలర్ గుప్పిట్లో పెట్టుకుని ఇన్ఎఫిషియెంట్ పీపుల్ అందరినీ వైస్ ఛాన్సలర్ రిక్రూట్ చేసుకుని ఇన్ఎఫిషియెంట్ అన్న పదాన్ని మనం భయపడి ఇన్ఎఫిషియెంట్ పీపుల్ రిక్రూట్మెంట్ వీసీ కింద ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టి వాళ్ళని వీసీస్ కింద రిక్రూట్ చేసుకుని వీళ్ళు ఈ సింగిల్ గా ఓనర్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సంస్థని వాళ్ళు నడిపించే విధానం కరెక్ట్ కాదు. దీనికి డెఫినెట్ గా గవర్నమెంట్ ముందుకు వచ్చి అప్రూవల్స్ లేనటువంటి కోర్సెస్ కూడా చాలా రన్ చేస్తున్నారు. బైపీసీ కంప్యూటర్ సైన్స్ లాంటి ఇవన్నీ కూడా గవర్నమెంట్ ముందుకు వచ్చి ఇప్పటికైనా మేలుకుని స్టేట్ గవర్నమెంట్స్ కూడా దీనికి సరైనటువంటి రెగ్యులేటరీ మెకానిజమ్స్ పెట్టి చదువుకున్న వ్యక్తుల్ని కొంచెం మంచి ఇన్స్టిట్యూట్ లో చదువుకున్న వ్యక్తులు కానీ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పినట్లయితే దీనికి కొంత మార్పు వచ్చి కొంత సొల్యూషన్ దొరికే అవకాశం ఉంటుంది.